నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళైతే బాగుండేదేమో అని అంటున్నారు సాయి పల్లవి. ఇందుకే ఏ క్యారెక్టర్ గురించి ఆవిడ మాట్లాడారు అంటే ఏక్ దిన్ లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు సాయి పల్లవి. సాయి పల్లవిస్ ఫస్ట్ హిందీ ఫిలిం. ఆమిర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఈ ఫిలిం వచ్చింది. ఇట్స్ అ క్యూట్ రొమాంటిక్ డ్రామా. అయితే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఆమిర్ ఖాన్, అలాగే సెకండ్ రీజన్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ థర్డ్ థింగ్, ఆ టైంలో నేను అన్ని ఎమోషనల్ ఫిలిమ్సే చేస్తున్నాను, ఎమోషనల్ క్యారెక్టర్స్ని ప్లే చేశాను. సో కొంచెమైనా మనసుకి హత్తుకునే సినిమా తీయాలి అని అనుకున్నాను నెక్స్ట్ది. అందుకోసమనే ఈ స్క్రిప్ట్ వినంగానే నాకు హాలీవుడ్ మూవీ బిఫోర్ సన్ రైజ్ గుర్తొచ్చింది. ఆ ఫిలిం అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసమని ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి సాయి పల్లవి చెప్పారు. అక్కడి వరకు బాగానే ఉంది. మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రీమియర్స్ వేసే టైంకి మాత్రం ప్రీమియర్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి నేను కాకుండా ఇంకెవరైనా అయితే బాగుండేది అని అనిపించిందట తనకి. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్కి డైరెక్ట్గా చెప్పాను అని చెప్తూ ఈ విషయాల్ని షేర్ చేసుకున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.